దేవుని నోటి మాట, ఆయన పలికిన మాటలు, శ్రేష్టమైన మాటలను మనం తలపోసుకోవడానికి ఈ రోజున కూడుకొని ఉన్నాం. కాబట్టి దేవుని నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నానండి. మరి అయితే నేను బలహీనరాలను కనుక మరి తొప్పులుగా నేను ఊరుకుతూ చెబుతూ ఉంటే నా కొరకు బలమైన ప్రార్థన చేసి దేవుని నామాన్ని మహిమపరిచే వారంగా మనం అందరం ఉండాలని, ఒకరికొకరు ప్రార్థన చేసుకునే వారంగా మనం ఉండాలండి. అయితే దేవుడి సిలువలో పలికిన 7 మాటల్లో 1వ మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. లోకా సువార్త 23:34 ఉందండి. అయితే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరని దేవుడు మనల్ని క్షమించమని తండ్రికి అప్పగించుకుంటున్నాడండి. అయితే యెషయా గ్రంథము 53:12 ఏమంటున్నాడు, దేవుడు వాక్యం ఏమని సెలవిస్తుందంటే, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనెను. ఏలయనగా మరణము పొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను, తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. అయితే దేవుడు మన కొరకు ఏం చేశాడండి? విజ్ఞాపన చేశాడు. దేవుడు క్షమించగలిగిన మనసు ఉన్న దేవుడు కాబట్టి దేవుడు మన కొరకు సిలువలో వేయబడి ఉన్నప్పటికీ ఆయన కోపగించుకునే దేవుడు కాదండి. మరి అయితే దేవుడు ఎంతో ప్రేమామయుడిగా మనల్ని ప్రేమించడానికి వచ్చి మనకు గొప్ప రక్షణ భాగ్యాన్ని కలుగజేయడం కొరకే మరి దేవుడు ఆ మాటను పలికి ఉన్నాడు. మత్తయి సువార్త 6:14 దేవుడు చెప్పిన వాక్యం ఏమిటంటే, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును అని సెలవిస్తున్నాడండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే మనుషుల అపరాధములను మనం తప్పు చేసినప్పుడు మనల్ని ఎవరైనా క్షమించకపోతే మన హృదయం ఎంత బాధపడుతుందండి. అయితే మనల్ని క్షమించాలని మనం ఎలాగైతే కోరుకుంటున్నామో మన పరలోకపు తండ్రి కూడా మన అపరాధములను క్షమించేలాగున ఎదుటివారి పట్ల మనం దయ కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 18:21 పేతురు అడుగుతున్నాడండి. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే నేను ఎన్ని మార్లు క్షమించాలి? 7 మార్లు క్షమిస్తే సరిపోతుందా అని అడుగుతున్నాడండి యేసు ప్రభు వారు. అయితే దేవుడు ఏమని అడుగుతున్నాడు? 7 మార్లు మట్టుకు కాదు, 70 ఏళ్ల మార్లు మట్టుకని అతనితో చెప్పాను. అయితే మనం బ్రతికినంత కాలం మనం క్షమించే వారమే ఉండవలసిన వారమే ఉన్నామండి. అయితే దేవుడు ఏమని చెల్లిస్తున్నాడు? మత్తయి సువార్త 9:6 పాపములను క్షమించడానికి భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని వారితో చెప్పాను. మన పాపములను క్షమించే అధికారం ఆయనకు ఉండడం బట్టే ఆయన సిలువలో త్యాగం చేయడానికి ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. మనిషి కుమారునికి అధికారం కలదు. ఈ ప్రతి ఒక్కరికి న్యాయం చేకూర్చే దేవుడు ఇప్పుడైతే ఈయన పాపాలు క్షమించే అధికారం ఉందండి. రేపు 2వ రాకడలో కూడా ఏం చేస్తాడంటే దేవుడు తీర్పు తీరుస్తానన్నాడు. తీర్పు తీర్చే దేవుడు ఆయన ఏం చేస్తున్నాడని మనల్ని క్షమిస్తున్నాడు. మనల్ని ఎంతగానో ఆయన హృదయంతో మనల్ని హత్తుకుంటున్నాడు. అయితే దేవుడు రోమాపత్రిక 12:19 దేవుని ఉగ్రతకు చోటివిడి పగ తీర్చుకొనుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును అని ప్రభువు చెప్పుచూ ఉన్నాడు. మనం ప్రార్థన చేయటమే, దేవుని ఉగ్రతకు మనం చోటిచ్చేవారిగా ఉండాలి. అయితే దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజల మీదకి ఎంతగానో మరి ఇశ్రాయేలుకి విరోధంగా ఉన్న శత్రువులందరూ మరి ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడు వారిని ఎంతగానో మరి ఇశ్రాయేల్ ప్రజలకు సహాయం చేసిన దేవుడు ఈ రోజున ఆయన సహాయం చేసుకోనలేడా? అయితే ఇశ్రాయేలు ప్రజల్ని మరి తమ శత్రువులైన వారు ఫిలిస్తీయులనగా, మోయాబీలనగా, అమోరీలనగా ఎంతో మంది 7 జాతుల వారు కూడా మరి ఇశ్రాయేలు ప్రజలను బాధ పెట్టడానికి వచ్చినప్పుడు దేవుడే ఇశ్రాయేలు పక్షంగా ఉండి యుద్ధం చేసిన దేవుడు ఈ రోజున ఆయన్ని సిలువ వేసేటప్పుడు ఆయన జయించలేడా? అయితే దేవుడు ఏమని అడుగుతున్నాడు? పేతురు కత్తి తీసుకొని ఒక దాసుని చెవి నరికినప్పుడు నేను ప్రార్థన చేస్తే నా తండ్రికి ఒక సేనావ్యూహం 12 సేనావ్యూహాలు రావాలని అడుగుతున్నాడు. అయితే ఒక స్నేహవ్యూహానికి 6,000 మంది అయితే 72,000 మంది వచ్చి 7,200 మంది వచ్చి దేవుణ్ణి కాపాడగలుగుతారు. కానీ దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదండి. దేవుడికి సమస్తమును కూడా సాధ్యమే ఉన్నది. అయితే దేవుడు మనుషుల సహాయం కోరుకునే దేవుడు కాదు. ఆయన మనుషుల సహాయం కోరుకునే దేవుడు కాదు. మనుషుల చేతితో రూపింపబడిన దేవుడు అంతకంటే ఆయన కాదు. ఆయన దేవ కుమారుడై వచ్చిన మనల్ని మనం క్షమించడానికి, ఈ భూమి మీద అన్నీ మనకు నేర్పడానికి,
ఎంతగానో తగ్గించుకుని వచ్చాడండి. అయితే దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? దేవుని ఉగ్రతకు సోటివ్వడి పగ తీర్చుకొనుట నా పని, నేనే ప్రతిఫలం ఎత్తును అని ప్రభువు చెప్పుచున్నాడు. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పికొని ఉంటే దాహం ఇమ్ము. అలాగ సేటు వలన అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోయేదు అని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే మనము కీడు చేసి వారిని జయింపలేము, కానీ మేలు చేసినప్పుడు మన పరలోకమునందున్న తండ్రి మనల్ని చూసే దేవుడై ఉన్నాడు. అయితే దేవుడు ఎవరిని సెలవిస్తున్నాడు? ప్రతిఫలం ఇచ్చేవాడని నేను అని సెలవిస్తున్నాడు. కాబట్టి మనం క్షమించే హృదయం కలిగిన వారమే ఉండవలసిందిగా కోరుకుంటున్నానండి. 1వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 1-7 వచనాలు. అయితే అయితే దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజల గురించి వచ్చాడు కదా, క్షమించాడు. అయితే ఎఫెసీ పత్రికలో కూడా 4వ అధ్యాయం 31వ వచనంలో దేవుడు సెలవిస్తున్న మాట, దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరికొకరు క్షమించుడి. దేవుడు వారి ద్వారా ఏం సెలవిస్తున్నాడండి? సకలమైన దుష్టత్వమును కూడా మనం విసర్జించిన వారంగా మనం ఉండాలి. దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. మనం ఒకరినొకరు క్షమించుకునే వారమే ఉండాలి. దేవుడు పరలోక ప్రార్థన కూడా నేర్పుకున్నప్పుడు ఏమని చెప్పాడు? ఆయన దేవుడు పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచబడాలి, మీరు ఇతరుల పాపములను మీరు క్షమించినట్లయితే మీ పాపములను కూడా మీ దేవుడు క్షమించగలిగే దేవుడే అన్నాడని పరలోక ప్రార్థనలో కూడా మనకు దేవుడు నేర్పిన వాడే అన్నాడండి. పేతురు 2వ అధ్యాయము 1 పేతురు 2వ అధ్యాయము 20 వచనము. అయితే తప్పిదములు చేసి మనం దెబ్బలు తిన్నప్పుడు మనకి ఉపకారం ఏమి ఉండదండి. ఎదుటివారి మనం తప్పు చేసిన వల్లనే మన మీద శిక్ష పడుతుంది. మనం తప్పు చేస్తున్నాం వల్ల మనల్ని ఎవరైనా మాటకు మాట బదులు చెప్తారు. కానీ మన ప్రభు అయితే ఏ తప్పిదము చేయకుండానే మన కొరకు ఆయన సమస్తాన్ని సహించాడు, ఆయన వహించాడు అన్నీ కూడా. ఎందుకంటే మనకు నేర్పాడండి ఈ భూమి మీద, మనుష్య కుమారుడుగా ఆయన ఈ భూమి మీద మనకు నేర్పాడు. నేను అగ్నివేయడానికి రాలేదు కానీ సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాను అన్నాడండి. ఒక పొట్ట అయితే సమాధానం చెప్పడానికి నేను రాలేదు, అగ్నివేయ వచ్చి తీర్పు తీర్చడానికే వచ్చానని సెలవించాడు. అయితే దేవుడు మాటలు ఆకాశం మీద కానీ భూమి మీద కానీ ఏమి కూడా ఆయన మాటలు కొట్టివేయబడబడి సమస్తమును ఆయనకు సాధ్యం. దేవుడు రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో కూడా ఏమని చెప్తున్నాడంటే, మనం అపహాస్యం చేస్తామండి యేసు ప్రభు వారి మరియ కుమారుడు కదా అని సిలువ వేసినప్పుడు అక్కడ నిలిచి ఉన్న పరిచయులేంటి, శాస్త్రులేంటి, దేవునికి విరోధంగా అక్కడ నిలవబడిన వారందరూ దేవుని ఎంతగానో అవమానపరిచారు, నిందించారు. మరియ కుమారుడు కాదా ఇతనని అపహాస్యం చేశారు. 3 రోజుల్లో లేపుతాడంట దేవుడు మందిరాన్ని కూలగొట్టండి 3 రోజులు. ఆయన తన దేహమైన ఆలయాన్ని 3 రోజుల్లో లేపుతానన్నాడు కానండి దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో లేపుతాను. కానీ వారు ఆనాడే సిలువలో వేయబడుతుండగా ఆ మాటలను కూడా జ్ఞాపకం చేసుకుని దేవుడిని ఎంతగానో హేళన చేశారు. కానీ దేవుడు 3వ రోజు నాడు లేచిన తర్వాత వాళ్ళు దేవుడు తన దేహం అనే దేవాలయాన్ని లేపడానికి ఈ మాటలు చెప్పడానికి గ్రహించారు. కానీ అంతవరకు వారి కన్నులు అంధత్వంతో నిండిపోయిన వలన దేవుని మాటలు వారికి వెర్రితనంగా కనబడ్డాయండి. దేవుడిని హేళన చేశారు. నువ్వు దైవ కుమారుడువా, నువ్వు యేసుక్రీస్తువా, నువ్వు తండ్రి పంపిన కుమారుడువా అని ఎంతగానో దూషించారండి. అయితే నీవు రక్షించుకో, నువ్వు ఇతరులను రక్షించలేవా, నువ్వు ఇతరులను రక్షిస్తావు కానీ నువ్వు రక్షించుకోలేవా అని ఎంతగానో ఆయన తోలనాడారండి, అపహాస్యం చేశారు, కొరడా దెబ్బలతో కొట్టారే. మరి అయితే ఆయన తల వెంట్రుకలను పెరికారు, గెడ్డకు ప్రక్కలను పెరికారండి, అరచేతులతో కొట్టారు. అయినప్పటికీ దేవుడు మన ఎడల జాలి కలిగిన దేవుడు, ఎంతగానో క్షమాగుణం కలిగిన దేవుడు మనల్ని ఎంతగానో క్షమించాడండి. అయితే మరి మన శత్రువులు ఆనాడు పాత నిబంధన కాలంలో మరి శత్రువులు వచ్చినప్పుడు ఆయన ఎంతగానో మరి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు మరి సముద్రంలోనే పొంగనిచ్చి మరి పరో శత్రువులని ఇశ్రాయేల్ శత్రువులందరినీ నీట ముంచిన దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదండి. అయితే దేవుడు ఈ భూమి మీద మనకు గొప్ప రక్షణ ఇవ్వడానికే మరి ఆయన కోపపడి సిలువలో నుంచి దిగిపోతే మనకి నేను చెయ్యలేనా అని మనం అయితే ఎంతో రోషంగా నేను ఈ పని చేయలేనా అని మనం చేస్తామండి. అయితే దేవుడి కుమారుడు అని సృష్టికర్త, సర్వస్వాన్ని సృష్టించిన సృష్టికర్త మరి నేను ఇది చెయ్యలేనా అని ఆనాడు సిలువలో దిగిపోతే మనకి ఈనాడు సిలువలో మనకి విలువ లేదండి, మన బ్రతికి విలువ లేదు మనకి.
మనకి రక్షణ అనేది దొరకపోను, మన పాపములకు ప్రాయచిత్తం అనేది దొరకపోను. దేవుడు అన్ని సహించుకొని మన పాపములను భరించి ఎంతగానో సిలువలో వేలాడి ఆయన రక్తాన్ని అంతటిని ధారపోసి ఆత్మతో తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. రోమాపత్రిక 8:26 ఏమంటున్నాడు? అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయం చేయుచున్నాడు. ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేస్తున్నాడండి. మన దేవుడు గొప్ప దేవుడు. మన కొరకే మరి తండ్రికి ఎంతగానో విజ్ఞాపన చేస్తున్నాడు. క్షమించే అధికారం ఆయనకు ఉన్నప్పటికీ తండ్రి మాటకు లోబడి వచ్చాడు కాబట్టి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చి వచ్చాడు కాబట్టి, తండ్రికి మాటకే విధేయతని ఇవ్వాలి కాబట్టి ప్రతి దాన్ని కూడా తండ్రి చేతికి అప్పగించుకున్నాం. ఆయన ఈ లోకంలో విధేయత కలిగిన దైవ కుమారుడిగా ఉన్నాడు. అంతేకాకుండా మనం పూజించడానికైనా, దేవుడిని ప్రార్థన చేయడానికైనా ఈ రోజున ఆయన చేయగలిగిన బట్టే, ఆయన చేసిన గొప్ప కార్యములను బట్టే నా దేవుడు ఇంత గొప్ప కార్యాన్ని చేశాడు, నా దేవుడు నా కొరకే మరణించి తిరిగి లేచాడని గొప్ప విశ్వాసంతో ఈనాడు మనం అందరం కూడుకుని దేవుడిని గణపరుస్తున్నామంటే దేవుడు మనకు కలుగజేసిన గొప్ప భాగ్యమండి. మరి దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. అలాగనే మరి మనం కూడా క్షమించలేని వారంగానే ఉంటున్నామండి. మాటలు నోటితో చెప్పుకుంటున్నాం కానీ హృదయంతో ఆచరించలేని వారంగా ఉంటున్నాం. కానీ దేవుడిని ఏది అడిగినప్పటికీ అది ఆయన ఇచ్చే దేవుడే ఉన్నాడు కాబట్టి మనకి ఆయన సుగుణాలన్నీ అలవడేలాగా ప్రార్థన చేసుకుని ఇంకనూ మనం ఆయన రూపంలోకి మారాలని, దేవుడు మాటలు వర్ణించుకోవడమే కాదు, చెప్పుకోవడమే కాదు కానీ మరి ఆయన పోలికలు రావాలని మనం నరమాత్రులము పాపులమై ఉన్నాము, పాపంలో పడిపోతూ ఉంటాం. కానీ దేవుని సహాయాన్ని కోరుకుని, ఆయన ఆత్మ సహాయాన్ని కోరుకున్నప్పుడు మనం ఎంత బలహీనమైనప్పటికీ మనల్ని బలపరిచి ఆయన మార్గంలో నడిపించడానికి, మన పాపములను పరిహరించడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. కాబట్టి మనం నేర్చుకోవలసిన వారంగా ఉన్నామండి. ఆయన మాటలు విని దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించిన దాకా తప్పుడు శుభ్రించు.